13వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతములు అనబడిన కావ్య గ్రంథంలో నుండి 6వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. మేము నిన్ను ఆసక్తిగా చూచుటకై తిరిగి రాము. శోధమితి యందు మీకు ముచ్చట పుట్టించినదేది ఆమె మహనీయము నాటకమంత వింత అయినదా. చాలు, ప్రార్థన చేసుకుందాం. కృపామయుడైన దేవా, మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు ఆస్వాదించండి. ఇందులో ఉన్నటువంటి మర్మాలు మీ కృపలో మీరు మాకు తెలియజేయండి. మాకందరికీ కావలసిన జీవాహారాన్ని మీరు అందించమని, నన్ను నీ సెలవు చెంత మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు మీరందరూ ఏమనుకోమాకండి, సనాతన సంఘస్థులు. స్త్రీల కూటం కాదు ఇది అంటే. ఎందుకంటే పురుషులు ఎవరు లేరు, కారణం ఏంటి? స్త్రీల కూటం లాగా అనిపిస్తుంది ఇది. ఆ ఎవరు కూడా కనపట్టలేదు. ఓహో, ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు, ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు. ఇక్కడ మేము పెద్ద మగవాళ్ళు ఏం కాదు రండి, వాళ్ళు మగవాళ్ళు కాదు. మీరు లెట్రిన్ అంతా నిండిపోతుంది, మగవాళ్ళు అంతా బయటికి పోవాలి అని చెప్పేసి మా మిస్సెస్ అంటుంది. అంటే నేను బకెట్ తీసుకొని దొడ్లో పోతున్నాను. నేను నాన్న వినపట్లేదా నీకు చెప్పేది అన్న మా పెద్ద అమ్మాయి. నేనంత పెద్ద మగవాడే కాదులేమ్మా అన్నది. అంటే అదేమి అంటే ఎవరు మరి మా ముసలాడు మగవాడు అంటారు ఎవరన్నా అన్నది. అలాగే ఆ పిల్లలు ఇద్దరు మగవాడు కాదు, మేమిద్దరు మగవాడు కాదు. ఒకడు మగవాడు అంచనా మీరు ఏంటంటే వాడిని చేయాలి, నేను పెద్ద మగవాడిని కాదు. కాబట్టి ఇది స్త్రీల కూటం కాదనమాట. సరే, మంచిది ప్రియులారా. బైబిల్ లేఖన భాగంలో నుంచి ఈ పరమగీతములు అనబడిన కావ్య గ్రంథంలో నుండి ఒక మాట 11వ అధ్యాయంలో శూలమితి యందు నీకు ముచ్చట పుట్టించున్నది ఏది అనేటువంటి మాట మనం ధ్యానం చేసుకున్నాం. శూలమితి యందు నీకు ముచ్చట పుట్టించున్నది ఏది ప్రియులారా. ఈ మాటలో శూలమితి అనేది ఒక గంట ప్రసంగం. దేవునికి ముచ్చట పుట్టించేటువంటివి ఏమున్నాయో అవి కూడా ఒక గంట ప్రసంగం ప్రియులారా. కానీ ఈరోజు సమయానుకూలంగా శూలమితి మీద మాట్లాడతాను ప్రియులారా. ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు ముచ్చట పుట్టించేటువంటి సుగుణాలు ఏంటో అవి కూడా మనం మాట్లాడుకుందాం ప్రియులారా. ప్రియులారా, శూలమితి అంటే ఎత్తబడేటువంటి సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇది మీరు గమనించాలి ప్రియులారా. ఈ లేఖన భాగంలో, ఇది పరమగీతములు లేఖన భాగంలో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆడపై పేరు శూలమితి, మగపై పేరు సొలొమోను ప్రియులారా. సొలొమోను రానైనటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నారు. శూలమితి ఎత్తబడేటువంటి సంఘానికి సాదృశ్యంగా ఉంది ప్రియులారా. ఈ శూలమితి గురించి ఇక్కడ దేవుడు అంటే సొలొమోను మాట్లాడేటువంటి క్షమించాలి ప్రియులారా, దాన్ని ఏమంటారంటే యెరూషలేము కుమార్తెలు మాట్లాడేటువంటి మాట ప్రియులారా. యెరూషలేము కుమార్తెలు ఎవరు మాట్లాడుతున్నారంటే సొలొమోనుతో, శూలమితి యందు నీకు ముచ్చట పుట్టించున్నది ఏంటి? అంత గుర్తొస్తుందా? అంత ముచ్చటగా ఉందా? అంత ఇష్టంగా ఉందా శూలమితి అంటే? నీకేమి ఇంట్రెస్ట్గా ఉన్నా అమ్మాయి దగ్గర? నీకేమి అందంగా ఉన్నా అమ్మాయి దగ్గర? నీకేమి ముద్దుగా ఉంది ఆ అమ్మాయి దగ్గర అని చెప్పేసి ఈ యొక్క నామకారణ క్రైస్తవులు ప్రియులారా యేసు ప్రభువుని అడుగుతా ఉన్నారు ప్రియులారా, ఎత్తబడే సంఘాన్ని గురించి. యేసు ప్రభువుని నామకారణ క్రైస్తవులు అడుగుతున్నారు, ఎత్తబడే సంఘంలో నీకు ముచ్చట పుట్టించింది ఏంటి ప్రభువా? అంత ఇంట్రెస్ట్గా ఉందా ఎత్తబడే సంఘం? అంత బాగుందా నీకు ఎత్తబడే సంఘం అని ప్రియులారా వాళ్ళు అడుగుతున్నారు ప్రియులారా. మొదటిగా శూలమితి అంటే ఏంటి అనేటువంటి దాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. శూలమితి ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్నాం కదా ప్రియులారా. ఇక్కడ మనం గమనించంటే శూలమితి అంటే పరిపూర్ణురాలు అని అర్థం ప్రియులారా. శూలమితి అంటే పరిపూర్ణురాలు అంటే ఎటువంటి లోపములు లేకుండా అన్ని లోపాలు జయించి తన భర్తతో ఉన్నటువంటి అమ్మాయి ప్రియులారా శూలమితి. తన ప్రియుడితో ఉన్నటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి దగ్గర కూడా లోపాలు ఉన్నాయి, కానీ తన లోపాన్ని తాను గమనించి ఆ లోపాన్ని సరి చేసుకున్నటువంటి అమ్మాయి ప్రియులారా. అందుకనే మొదటి అధ్యాయం ఏమంటాడంటే నేను నల్లది దాననైనను అంద ప్రియులారా. నేను నల్లది దాననైనను సౌందర్యవంతురాలను. అంటే తన నలుపుని తాను గమనించింది. తన దగ్గర ఏం తేడా ఉందో, తన దగ్గర ఏమి లోపం ఉందో ఆ లోపాన్ని గమనించి ప్రియులారా ఆ లోపాన్ని లోపంగా ఒప్పుకొని తన భర్త దగ్గరికి చేరినటువంటి అమ్మాయి ప్రియులారా. అమ్మాయి సొలొమోను దగ్గరికి చేరినటువంటి అమ్మాయి ప్రియులారా. సొలొమోను దగ్గర చేరిన తర్వాత తన వంకలన్నీ పోయింది.
యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ప్రియులారా మన లోపాన్ని మనం గమనించి మన పొరపాట్లు మనం సరి చేసుకోవాలని లేఖన భాగం సెలవిస్తా ఉంది ప్రియులారా. ఎత్తబడేటువంటి సంఘంలో ఉండాలంటే, వధువు సంఘంలో ఉండాలంటే, పెళ్లి కుమార్తె సంఘంలో ఉండాలంటే నీ లోపాలను నువ్వు గమనించి ప్రభు దగ్గర ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలంటే లేఖన భాగం సెలవిస్తా ఉంది ప్రియులారా. లేఖన భాగం సెలవిస్తా ఉన్న పిల్లలు పరిపూర్ణురాలు. ఇంకో మాట మీరు జ్ఞాపకం చేస్తారు, అసలు యేసు ప్రభు కోరుకునేదే పరిపూర్ణత మన దగ్గర. వాడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి, మోకరించాడు. వాడు మామూలు కాదు ప్రియులారా, యవనస్తుడు అన్న అతని గురించి. రెండోది ఏంటంటే ప్రియులారా బాగా డబ్బు కలిగినటువంటి వాడు ఉంది. మూడోది ఏంటంటే ధర్మశాస్త్రం తెలిసినటువంటి వాడు ప్రియులారా. ధర్మశాస్త్రం తెలిసిన వాడు, అధికారి, తర్వాత బాగా డబ్బు కలిగినటువంటి వాడు ప్రియులారా. ఇన్ని క్వాలిటీస్ అతనిలో ఉన్నాయి. అతను యేసు ప్రభు దగ్గర మోకరించి ఎదురుగా ఏమడిగాడంటే, బోధకుడా నిత్య జీవం పొందాలి, నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. అయ్యా నేను పరలోక రాజ్యం రావాలనుకుంటున్నాను, ఎప్పుడు బ్రతికుండాలనుకుంటున్నాను, ప్రభు నన్ను ఏం చేయమంటావు అని చెప్పేసి అడిగాడు ప్రియులారా. నన్ను ఏం చేయమంటావు అని చెప్పేసి అడిగాడు. సిస్టర్ గారు కొంచెం జరగండి, ఆ సిస్టర్ గారు కూడా కనపడతాను. నాకు ఈ స్తంభం అడ్డం వచ్చింది. నేను చివరి కూర్చోండి, సిస్టర్ గారికి కూర్చో. పిల్లలు మీరు గమనించండి, పరలోకం చేయాలంటే నన్ను ఏం చేయమంటావు అంటే వేస్తున్న ఒక మాట అన్నారు, ఆకలి ఎక్కువ ఆకలిగా నేను చిన్నప్పటి నుంచి కైకుంటున్నాను అన్నాడు. ఆకలి ఎక్కువ ప్రభు అంటే ఆకలిగా ప్రభు నేను చిన్నప్పటి నుంచి కైకుంటున్నా ఆకలి, దేవుని ఆకలిలో చిన్నతనం నుంచి కైకుంటున్నాను నేను అన్నాడు పిల్లరా. దానికి వేస్తున్న కూడా ఏమన్నారంటే, అది నీకు ఒకటి పొదువుగా ఉన్నట్టయితే అన్నాడు పిల్ల. చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు కైకునేటువంటి వాడికి కూడా కొదువు ఉంది. వాడికి అది అర్థం కాలేదు పిల్లరా, అది అర్థం కాల. అందుకని యేసు ప్రభు ఏమన్నారంటే పరిపూర్ణత కావాలి నీ దగ్గర. నువ్వేమో పరలోక రాజ్యం కోరుకుంటున్నావు, పరిపూర్ణత లేకుండా పరలోకం ఎట్లా వస్తుందిరా? పరిపూర్ణత నీ భక్తిలో పరిపూర్ణత ఉండాలి, నీ ప్రార్థనలో పరిపూర్ణత ఉండాలి, నీ జీవితంలో పరిపూర్ణత ఉండాలి, నువ్వు ప్రార్థన చేస్తే పరిపూర్ణత ఉండాలి, నువ్వు పాటలు పాడితే పరిపూర్ణత ఉండాలి, నువ్వు వాక్యం చెప్తే పరిపూర్ణత ఉండాలి, నువ్వు వాక్యం చదివితే పరిపూర్ణత ఉండాలి, నువ్వు యేసుని వెంబడిస్తే పరిపూర్ణత ఉండాలి. నిండుగా నిండుగా ఆత్మకులుగా పిల్లరా పరిపూర్ణంగా వెంబడించాలి. పరిపూర్ణతను ప్రభు అడుగుతున్నాడు. నువ్వు పరిపూర్ణుడు కావాలిరా, నీ దగ్గర కొంచెం వంక ఉంది, వంక ఉందండి నీ దగ్గర, ఆ వంక కూడా పోవాలి. పిల్లరా నెల వంక కను నిండు పౌర్ణమికి తేడా ఉంటుంది కదండి. మీకు తెలియదు ఏముందో పిల్లరా, నెల వంక అంటే దాంట్లో వంక ఉంటుంది. వంక ఉంటుందా ఉండదా చెప్పరా? నెల వంక అంటే వంక ఉండదండి, దాని పేరే వంకాయ, దాని పేరే వంక. మా బామ్మది చిట్ ఫండ్ కంపెనీ పెట్టాడు, పెట్టి దానికి ఒక పేరు పెట్టించాడు ఒక సిద్ధాంత దగ్గర. ఏం పేరంటే చిట్ ఫండ్ కంపెనీ పేరు నెలవంక చిట్ ఫండ్ అని పెట్టాడు పిల్లరా. ఆ సిద్ధాంతి నెలవంక చిట్ ఫండ్ అని పెట్టాడు. అది అటపోయి పిల్లలు అది ఆగిపోయింది. అంటే ఆ కంపెనీ దివాణా తీసింది. మళ్ళీ వాడు కాకుండా ఇంకో సిద్ధాంతిని అడిగాడు, మేము నెలవంక చిట్ ఫండ్ కంపెనీ పెట్టామంటే దివాణా తీసింది ఎందుకు అని అడిగాడంట ప్రియులారా. అడిగితే ఆయన చెప్పాడంట ఈ కంపెనీ పేరేంటి అని అన్నాడు ప్రియులారా. కంపెనీ పేరు నెలవంక అన్నాడండి వీడు. దాంట్లోనే వంకర ఉంది, అది ఎందుకు అయిపోతుంది అన్నాడంట ఆయన ప్రియులారా. నెల వంక దాంట్లోనే వంకర ఉంటే ఇంకా ఎట్ల పైకి వస్తుంది అన్నాడంట ప్రియులారా. కనుక ప్రియులారా వంకర ఉండకూడదనేది దేవుని యొక్క ఉద్దేశం. నీలో లోపం ఉండకూడదనేది. నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు పాటలు పాడినా, ప్రభువును వెంబడించినా, నువ్వు సమర్పించుకున్నా, నువ్వు ప్రతిష్ఠించుకున్నా, దేవునికి ఇయ్యాలనుకున్నా, దేవుని పట్ల ఏ పని నువ్వు చేయాలనుకున్నా ప్రియులారా పరిపూర్ణంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రియులారా. అతనిలో లోపాన్ని గమనించాడు ప్రియులారా, అతనిలో లోపాన్ని గమనించాడు ప్రియులారా. లోపాన్ని గమనించి నువ్వు పరిపూర్ణుడవుట కోరిన ఎడల అన్నాడు ప్రియులారా. పరిపూర్ణుడవుట కోరిన ఎడల ప్రియులారా ఇక్కడ గమనించాలి ప్రియులారా. నీలో పరిపూర్ణత రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒక మాట మీరు జ్ఞాపకం చేస్తేనా మీ మైండ్లో రాసి పెట్టుకోండి ప్రియులారా. అసలు నేను పరిపూర్ణుడుగా ఉండాలి అనే కోరిక మొట్టమొదటి నీకు ఉండాలి. నేను పరిపూర్ణుడుగా ఉండాలి అనే కోరిక నీళ్ళున్నారు మొట్టమొదటిగా. నేను దేవుడి కోసం ఏం చేసినా సంపూర్ణంగా ఉండాలని. అనకొర చేయకూడదు, కొంచెం కొంచెం చేయకూడదు పిల్లలు. చాలా మంది పనులు సగం సగం చేసి ముగిస్తూ ఉంటారు, చివరి దాకా ఉండలేదు. వాళ్ళని పిల్లరా కార్య నిర్వాహకులు అన్న వాళ్ళని కార్య నిర్వీర్యులు అంటారు పిల్లరా. సగం చేసి అవుతాడు, కొంచెం పని చేసి అవుతాడు, నా వల్ల కాదు వాడతాడు అంతే. అటువంటి వాళ్ళు మా బామ్మది మనవాడు పిల్లరా. ఏదైనా పని మొదలు పెడితే శాంతం చేయడు. మనకి ఒక
అంటే ఒక పేరు ఉంది మన ఆంధ్ర వాళ్ళకి. ఆంధ్రులకి ఆరంభ స్వరత్వం ఎక్కువ అంట. ఆంధ్రులకి ఆరంభ స్వరత్వం ఎక్కువ అంటే ఆరంభంలో ఉన్నటువంటి ఆ పట్టుదల చివరిదాకా ఉండదంట. వీళ్ళ ఏదైనా పని మొదలు పెట్టామనుకోండి, ఇక ఆరంభంలో ఉన్నటువంటి పట్టుదల చూసారా, మన విశ్వాసంలో కూడా అంతే. మంచి కొత్తలో విశ్వాసం భలే ఉంటుంది. విశ్వాసం వీళ్ళరా తిన్నా ప్రార్థన చేస్తాం, పడుకున్న ప్రార్థన చేస్తాం, వండుకున్న ప్రార్థన చేస్తాం, కదిలిన ప్రార్థన చేస్తాం, అడ్డుగిన ప్రార్థన చేస్తాం, ఇడ్డుగిన ప్రార్థన చేస్తాం. ఇక ప్రార్థన వదిలిపెట్టకుండా ప్రభు బాప్తిసం తీసుకున్నటువంటి కొత్తలో, ప్రభు దగ్గరికి వచ్చినటువంటి కొత్తలో అంత రేంజ్లో ఉంటుంది అనమాట ప్రార్థన. బీపీ మంచి రేంజ్లో ఉన్నట్టుగా అది కూడా అంత రేంజ్లో ఉంటుంది వీళ్ళరా. ఇక కాలం గడిచిన కొద్దిగా, రోజులు గడిచిన కొద్దిగా, మన మందిరానికి వస్తున్న కొద్దిగా, వాక్యం వింటున్న కొద్దిగా పిల్లరా, రోజులు గడుస్తున్న, సంవత్సరాలు గడుస్తున్న కొద్దిగా పిల్లరా చిన్నగా చల్లారిపోతా ఉంటుంది పిల్లరా. కానీ ప్రభు అడిగేది ఏంటంటే అట్లా చల్లారకూడదు. ఎందుకంటే నీలో ఉన్నటువంటి విశ్వాసం సంపూర్ణంగా ఉండాలి, నీలో ఉన్నటువంటి నమ్మకం సంపూర్ణంగా ఉండాలి. ప్రభువు నీ దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే పరిపూర్ణతను కోరుకుంటున్నాడు. నీవు పరిపూర్ణ పగుటకు కోరిన ఎడల అన్నాడు పిల్లరా. నీవు పరిపూర్ణ పగుటకు కోరిన ఎడల ఏం చేయమంటా చెప్పు. వాడు అడిగాడు ఏం చేయమంటా చెప్పు. నేను పరిపూర్ణంగా ఉన్నాననుకుంటున్నాను, ఏం చేయమంటే నువ్వేం చేయమంటే చేస్తాను నేను అన్నాడు ప్రియులారా. నువ్వేం చేయమంటే చేస్తా నేను పరిపూర్ణంగా ఉన్నాననుకుంటున్నాను, ఏం చేయమంటావు చెప్పు అన్నాడు ప్రియులారా. ఏం చేయమంటావంటే నీకు కలిగిన ఆస్తి అమ్మి ఎవరికి ఇవ్వాలి? పేదలకి. మళ్ళీ అమ్మి ఆ డబ్బులు ఏదైనా ఉంచుకోమగరు. నీకు కలిగిన ఆస్తి అమ్మి పేదలకి ఇవ్వు. ఇంకో మాట చెప్పాడు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. అసలు ఆ మాట వాడి పెద్ద తాగలేదు పిల్లరా. నీకు కలిగిన ఆస్తి అమ్మి నువ్వు పరిపూర్ణతలోకి రావాలని చెప్పి పిల్లరా ఒక్కోసారి ఎంత దాన్నైనా వదిలిపెట్టాల్సిన అవసరం ఉంటుందండి పిల్లరా. మీరు ఎంత ప్రేమించిన దాన్నైనా, ఎంత ఖరీదైందైనా, ఎంత విలువైందైనా దాన్ని వదిలిపెట్టాలి. నువ్వు పరిపూర్ణతలోకి రావాలంటే, యేసుప్రభు లెక్కలోకి రావాలంటే పిల్లరా, యేసుప్రభు వారి యొక్క లెక్కలోకి నువ్వు రావాలంటే అది ఎంతో నీ దృష్టికి ఎంతో విలువైంది కావచ్చు, నేను కాదట్లేదు. ఒక ఇన్సిడెంట్ జ్ఞాపకం చేస్తా. అబ్రహాం నీ కొడుకుని తీసుకొచ్చి మోరియా పర్వతం మీద నాకు బలి అన్నాడు. మరి అబ్రహాం విషయంలో ఇసాకు ఖరీదైనడేనా కాదా? చెప్పాలి, మీరు ఖరీదైనడే కాదా? ఇంకెవరు నాడపిల్లలు ఉన్నారా? లేకపోతే అబ్రహాంకి ఇంకా ఎవరన్నా మగపిల్లలు ఉన్నారా? అబ్రహాంకి లేక 4-5 ఉన్నారు. ఈ పోతే పోయాడే ఇంకా కొడుకులు ఉన్నారని అనుకోవడానికి ప్రియులారా. ఒక్కడే కొడుకు. ఆ ఒక్క కొడుకుని తీసుకొచ్చి మోరియా పర్వతం మీద బలి అని అడిగాడు ప్రియులారా. మరి అది ఎంత విలువైనటువంటి మాట ప్రియులారా, ఎంత విలువైనటువంటి వాడు ఇస్సాకు ప్రియులారా. అబ్రహాం విషయంలో రోజు ప్రియులారా తల్లి ఒక పక్కన తండ్రి ఒక పక్కన పడుకొని కొడుకుని మధ్యలో పడుకోబెట్టుకొని కొడుకుని చూసుకుంటా నిద్రపోతున్నారంట. ఇదివరకు అంటే నిద్రపోయేవాడు కాదు. ఎప్పుడు ప్రియులారా మాట్లాడుకొని ఇక మన పరిస్థితి అంతా ఇట్లే ఉంది కదా, మన జీవితం అంతా ఇట్లే ఉంది కదా, మన ఆస్తులు ఇవన్నీ కూడా ఎలియాజరు వీటిమే కదా అని చెప్పేసి ప్రియులారా దమస్కు వాడని ఎలియాజరు గురించి మాట్లాడుకుంటూ నిద్రపోతా ఉండేటువంటి వాడు ప్రియుల వాడు. కొడుకు పుట్టిన తర్వాత కొడుకుని మధ్యలో పెట్టుకొని ఇటు పక్క తల్లి ఇటు పక్క తండ్రి పడుకొని కొడుకుని చూసుకుంటూ నిద్రపోతా ఉన్నారు ప్రియులారా. అంత విలువైనటువంటి ఇస్సాకుని దేవుడు అడిగాడు ప్రియులారా. విలువైన ఇస్సాకుని మీరు ఒకసారి ఆలోచించండి. నిజంగా మనమైతే ఒక్కోసారి ప్రార్థన కూడా మానేస్తాం. పోకపోతే మళ్ళీ ప్రార్థనకి నీ ప్రార్థన కొడుకుని అడిగారు వాడు, కొడుకుని మనం ఎక్కడెత్తాం అనుకుంటాం మనమైతే ప్రియులారా. కానీ అబ్రహాము మీరు గమనించండి ప్రియులారా, ఎంత విలువైందైనా సరే అబ్రహాము పరిపూర్ణతలోకి రావాలనుకున్నాడు ప్రియులారా. దేవుని యొక్క లెక్కలోకి రావాలి. దేవుని లెక్కలు వేరుగా ఉంటాయి, మన లెక్కలు వేరుగా ఉంటాయండి. మేము దీర్ఘదర్శిని అనుకున్న మిరియాము, నేను ప్రధాన యాజకుడిని అనుకున్నాడు ప్రియులారా. అహరోను సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థానంలో పోయేటువంటి వాడు అహరోను ప్రధాన యాజకుడు ప్రియులారా. సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థానంలోకి ఎవరో పోరు ప్రియులారా, అక్కడే పోతాడు ప్రియులారా. అటువంటి విలువ ఉంది అతనికి. నేను దీర్ఘదర్శిని, చాలా విషయాలు నేను మాట్లాడతానని మిరియాం అనుకున్న ప్రియులారా. మిరియాం కష్టం కూడా ఉన్నాయి మోషే గారు ప్రియులారా. కానీ దేవుడి యొక్క లెక్క ఏంటో తెలుసా? నువ్వు దీర్ఘదర్శి అయితే దీర్ఘదర్శిగా మాట్లాడు, నువ్వు ప్రధాన యాజకుడు అయితే సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థానంలో పో. కానీ నా సేవకుడైన మోషే మా ఇళ్ళ బిడ్డలు నమ్మకమైన వాడు అన్నాడు. వాడేమో వాడు చేసిన పని గురించి మాట్లాడతారు. నేను దీర్ఘదర్శిని మాట్లాడుతున్నా అమ్మాయి ప్రియులారా, నేను ప్రధాన యాజకుడిని మాట్లాడుతున్నాడు అహరోను ప్రియులారా. కానీ యేసు ప్రభువు మీద గమనించండి, క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు ప్రియులారా. నా మోషే మా ఇళ్ళందరిలో నమ్మకమైనటువంటి వాడు, నా మోషే గురించి మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదురా అన్నాడు ప్రియులారా. దేవుని లెక్కలు వేరుగా ఉంటాయి పిల్లారా.
మన లెక్క వేరుగా ఉంటాయి పిల్లారా. దేవుడు చూసే దృష్టి వేరుగా ఉంటుంది పిల్లారా, మనం చూసేటువంటి దృష్టి వేరుగా ఉంటుంది. ఇక్కడ గమనించాల్సింది ఒకటే, దైవ దృష్టిలో నుండి మనం చూడాలి పిల్లారా, దేవుని కోణంలోకి మనం రావాలి పిల్లారా, దేవుని ఆలోచనలోకి మనం రావాలి పిల్లారా, దేవుని ఉద్దేశాల్లోకి మనం రావాలి పిల్లారా. పిల్లారా, పరిపూర్ణత దేవుడు నీ దగ్గర నుంచి పరిపూర్ణత కోరుకుంటున్నాడు. నువ్వు పరిపూర్ణతలకు రావాలంటే అది ఎంత విలువైందైనా వదిలిపెట్టాల్సి ఉంటుంది ఒక్కోసారి పిల్లారా. అబ్రహాము తన కొడుకును వదిలిపెట్టాలని ఇష్టపడ్డాడు పిల్లారా. మరియమ్మ తన జీవితాన్ని వదిలిపెట్టాలని ఇష్టపడిందండి, తెలుసా మీకు? మరియమ్మ తన జీవితం పోయింది అనుకుందంటే, యేసు ప్రభు నాకు పని అప్పగించాడు, దేవుడు నాకు పని అప్పగించాడు. యేసు ఏంటో దేవుడి యొక్క పని అంటే, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క కుమారుడు యేసు క్రీస్తు వారిని నా కడుపులో మోసి ఈ ప్రపంచాన్ని కనిపించాలి. దాని గురించి ఎన్ని అవమానాలైనా రాని, ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని ఇబ్బందులైనా రాని, ఆ విషయంలో ఎన్ని బాధలైనా పడ్డాయి, పోతే మంది నా ఎనవ జీవితం. కానీ ప్రభువును మాత్రం దేవుడు అప్పగించిన పని ప్రకారంగా ఈ ప్రపంచానికి అందించాలని ఎన్నో బాధలు పడి యేసు ప్రభు ప్రపంచానికి అందించింది ప్రియులారా. ప్రియులారా, మీరు ఆలోచించండి. ఎందుకంటే ఒక్కోసారి ఎంత విలువైనదైనా సరే పరిపూర్ణతలకు మనం రావడానికి వదిలివేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రియులారా, వదిలివేసుకోవాలి. కానీ వాడు ఏం చేశాడు తెలుసా? మన కథలో ఉన్నటువంటి అవకాశాలు యేసు ప్రభుకి వెళ్ళి కిందకి పైకి చూసాడు ప్రియులారా. ఇదన్నమాట నువ్వు నాకు చెప్పేది అంటే, నా వెనకున్న ఆస్తి అంతా నేను వదులుకోవాలన్నమాట, నా వెనకున్నటువంటి డబ్బులన్నీ నేను వదులుకోవాలన్నమాట, నా వెనకున్నటువంటి ప్రియులారా ఉన్న ఆస్తి పాస్తులన్నీ నేను వదిలేసుకోవాలన్నమాట. అంటే ప్రియులారా, వాడు పరలోకం కోరుకుంటున్నాడు, దానికి దాని దగ్గరటువంటి ఐడియా తీసుకోవాలని ప్రభు దగ్గరకు వచ్చాడు. కానీ ప్రియులారా, ప్రభు కంటే పరలోకం కంటే వాడి దగ్గర ఉన్నటువంటి ఆస్తి పాస్తుల మీద వాడి యొక్క మనసు ఉంది ప్రియులారా. చాలా మంది ప్రాంతానికి వస్తారు కానీ లోకం మీదే ఉంటుంది మనసు. చాలా మంది ప్రాంతానికి వస్తారు కానీ పిల్లల సరైనటువంటి మార్పులకు రాదు పిల్లల. వారికి ఉన్న బంగారం మీద, వారికి ఉన్న ఆస్తిపాస్తుల మీద, వారికి ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ మీద, వారికి ఉన్నటువంటి హోదా మీద, వారికి ఉన్నటువంటి ఈ ప్రపంచ సంబంధమైనటువంటి జీవితం మీద వారి మనసులు అర్థం చేసుకుంటున్నారు పిల్లల. వాటిని వదులుకోమని ప్రభు చెప్తున్నాడు. ఏది నీ వెంబట రాదు, దేవుని ప్రేమ ఒకటే నీ వెంబట వస్తుంది. నువ్వు చచ్చిపోయిన తర్వాత మామూలుగా ఈ లోకంలోకి ఎలాగొచ్చావో వెళ్ళిపోయేటప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతాం పిల్లరా. కనీసం మంతాడు కూడా ఒంటి మీద ఉంచరని పిల్లరా మరి బైబిల్ చెప్తుంది. నువ్వు ఏమి తీసుకొని రాలేదు, ఆ తర్వాత ఏమి తీసుకొని పోలేవు అని చెప్తా ఉన్నాను పిల్లరా. మామూలుగానే చనిపోయినప్పుడు కూడా అలాగే చేస్తూ ఉంటారు పిల్లరా. మంతాడు కూడా చెప్పి నాకు ఊరుకోరు పిల్లరా, మంతాడు కూడా చెప్పి నాకు ఊరుకోరు పిల్లరా. నేనన్నా ఒకసారి మరే కార్యక్రమం మంతాడు ఏం చేస్తే ఉంచండి ఏం కదన్నా నేను పిల్లరా. ఆ సంఘ పేరు ఏమన్నా తెలుసా? ఈ అయ్యగారు బైబిల్ చదవడం అనుకుంటా నన్ను నువ్వు పెద్ద మొనగాడిగా తర్వాత ఆలోచించుకొని నేను కూడా ఎన్నోసార్లు చదువుకుంటాను పిల్లలు అన్నమాట. కానీ నాకు మనసులో లేదు పిల్లరా. ఈ అయ్యగారు బైబిల్ చదవడం అనుకుంటా నాకేం మొహంలో చూసుకున్నారా. ఏంటబ్బా ఎంతలో మాట అన్నామంటే ఏమన్నా తెలుసా? ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాలేము, పోయేటప్పుడు ఏమి తీసుకొని పోలేము, చదవలేదని అయ్యగారు అన్నాడు పిల్లలు. మరి తప్పైంది లేదా ఏమనుకో మాకు పిల్లలు, పొరపాటు అయింది ఏమనుకో మాకు తన నిజమే. మరి పోయేటప్పుడు ఏం తీసుకొని పోలేము, ఆ మట్టి వరకే, ఆ మొత్తం వచ్చిన మట్టి వరకే వస్తాయి. నా తెలివితేటలన్నీ ప్రదర్శించి ఆ గుట్ట దగ్గర వాళ్ళంతా నమ్మకుంటారే. కానీ తర్వాత నేను ఆలోచించుకుంటే ప్రియులారా అది తప్పే కనిపించింది ప్రియులారా. నిజమే. మరి ఏమి తీసుకొని పోలేవు. మరి నువ్వు ఏం తీసుకొని పోతావు? నువ్వు సంపాదించుకున్న బంగారం తీసుకొని పోతావా? నువ్వు సంపాదించుకున్న ఆస్తి వస్తువులు తీసుకొని పోతావా? నువ్వు సంపాదించుకున్న హోదా తీసుకొని పోతావా? నువ్వు సంపాదించుకున్న పొలాలు తీసుకొని పోతావా? నువ్వు సంపాదించుకున్న ఇల్లు తీసుకొని పోతావా? నువ్వు సంపాదించుకున్న పిల్లలను తీసుకొని పోతావా? నువ్వు సంపాదించుకున్న నీ భర్త తీసుకొని పోతావా? ఏం తీసుకొని పోతావు నువ్వు పోయేటప్పుడు ప్రియులారా? ప్రభు నీ దగ్గర నుంచి కోరుకునేది ఏంటి తెలుసా? పరిపూర్ణతలు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేస్తున్నావా? నువ్వు పరిపూర్ణతలు రావాలని కోరుకుంటున్నాడు. మాటలు పాడుతున్నావా? నువ్వు పరిపూర్ణతలకు రావాలని కోరుకుంటున్నాడు. తర్వాత వాక్యం చదువుతున్నావా? నువ్వు పరిపూర్ణతలకు రావాలని కోరుకుంటున్నాడు. వాక్యం చెబుతున్నావా? నువ్వు పరిపూర్ణతలకు రావాలని కోరుకుంటున్నావు. దేవుడిని సమర్పించుకున్నావా? నువ్వు పరిపూర్ణంగా సమర్పించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ నుంచి దేవుడు కోరుకునేది ఏంటంటే పరిపూర్ణతను కోరుకుంటా ఉన్నాడు. ప్రియులారా, ఆలోచించి ఒకసారి, నేను చేసేది పరిపూర్ణతలోనే ఉందా? నేను ఏం చేసినా దేవుడికి పరిపూర్ణంగానే చేస్తున్నానా? పరిపూర్ణంగానే చేస్తున్నానా దేవుడికి చేసేది? చాలా చాలా కష్టంగా ఒక్కోసారి అసలు చాలా మంది చెప్పాలంటే చాలా గుర్తుపడేటువంటి వ్యవహారాలు ఉన్నాయి మన దగ్గర. ప్రియులారా, పరిపూర్ణతలకు ఇంకా మనం రాలేదు. పరిపూర్ణతలు రాకపోతే పరలోక రాజ్యంలో చేరుకోలేవు. అందుకని ఆయన షోలమితి అన్నాడు. షోలమితి అంటే పరిపూర్ణురాలు అని అర్థం ప్రియులారా, లేదంటే సంపూర్ణురాలు అని అర్థం ప్రియులారా. ఎటువంటి లోపాలు లేకుండా, ఎటువంటి
అంటే దేవుడు చూపెట్టడానికి పిల్లరా ఎటువంటి ఈ లోపంలో నీ దగ్గర అది అనడానికి లేకుండా పిల్లరా సంపూర్ణమైనటువంటి భక్తిలో ఉన్నటువంటి అమ్మాయి, సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి భక్తిలో ఉన్నటువంటి అమ్మాయి షూలమ్మితి పిల్లరా. మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వు సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి భక్తులు లేకపోతే వధువు సంఘంలో ఎలా ఉంటావు నువ్వు? పరిపూర్ణమైనటువంటి భక్తులు లేకపోతే ఎత్తబడి సంఘంలో ఎలా ఉంటావు నువ్వు? రేపు యేసు ప్రభు రెండవ రాకడలో వచ్చినప్పుడు ప్రియులారా ఎలా ఎత్తబడతావు నువ్వు? ఎలా ఎత్తబడతావు? యేసు ప్రభు రెండవ రాకడలో ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడి ఆ మధ్యాకాశానికి పోయి ప్రభువుని ఎలా తీసుకొస్తావు ఈ ప్రపంచంలోకి? ఎలా ఎత్తబడతావు నువ్వు? నువ్వు సంపూర్ణతలోకి రాకుండా, పరిపూర్ణతలోకి రాకుండా ప్రభు వదులుకోవాలా? ప్రభు కంటే ఇష్టంగా భావిస్తున్నావా? వాడు ప్రభు కంటే ఇష్టంగా తన ఆస్తిని భావించాడు ప్రియులారా. నా ఆస్తి ఎక్కువ నీకంటే అనుకున్నాడు ప్రియులారా. ప్రభువును ఆస్తిని వదులుకోవాలి యేసు ప్రభు చెప్తే ప్రభువును వదులుకొని వెళ్ళిపోయాడు ప్రియులారా. అరే నీ ఆస్తిని వదులుకో అని యేసు ప్రభు చెప్పాడు ప్రియులారా. కానీ నాకు ఆస్తి ఉండాలి, నిన్ను వదులుకొని వెళ్ళిపోతానని యేసయ్యను వదులుకొని వెళ్ళిపోయాడు ప్రియులారా. యేసు ప్రభు యొక్క ఉద్దేశాలు వేరుగా ఉంటున్నాయి ప్రియులారా. మనుషుల యొక్క ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. మనుషుల యొక్క ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి ప్రియులారా. ప్రియులారా మీరు ఆలోచించండి. ఎందుకంటే నీ దగ్గర నుంచి ప్రభు పరిపూర్ణతను కోరుకుంటా ఉన్నాడు ప్రియులారా. నువ్వు పరిపూర్ణతకి చెందడానికి ఏదైనా మనం ప్రియులారా వదులుకోవాల్సిన పరిస్థితి ఆయా సమయంలో వస్తూ ఉంది ప్రియులారా. ఇంకొక అద్భుతమైన మాట చెప్పాడు. ఇంకో మాట ఏ మాట అంటే నన్ను వెంబడించమన్నాడు. ఆస్తి మీద నుంచి వచ్చి నన్ను వెంబడించమన్నాడు ప్రియులారా. యేసుని వెంబడించుట ఒక మాట చదివిస్తాను చూడండి బైబిల్లో నుంచి. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. చాలు ప్రియులారా మీరు గమనించండి. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవడం. ఉపేక్ష అంటే తెలుసా మీరు? ఉపేక్షించుకోనుట. ఉపేక్ష అంటే వద్దనుకోవటం. ఏది వద్దనుకోవాలి? ఏమొద్దనుకోవాలండి చెప్పండి. అక్కడ వాక్యం చదివి చెప్పండి. మన అభావాలు చూడదు. ఏం వద్దనుకోవాలి? తన్ను తాను నిన్నువే వద్దనుకోవాలి. అది దాని అర్థం. నిన్ను నువ్వు వద్దనుకోవాలి యేసు ప్రభు చెప్తుంటే మన ప్రపంచం అంతా కావాలంటే మరి ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, ఉపేక్ష అంటే వద్దనుకోవటం, ఆపేక్ష అంటే కోరుకోవటం, ఆశించడం. ఆపేక్ష అంటే కావాలని కోరుకోవటం, ఉపేక్ష అంటే వద్దనుకోవటం. ఏం ఉపేక్షించాలి? ఏం వద్దనుకోవాలి? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. మన కోపం వస్తే కోపం వద్దనుకుంటాం మనం. ఎవడు కదా కోపం వచ్చింది అనుకో వాడు సమస్య చేయలేక అడుగుతున్నాం కదా అనుకుంటాం. భార్య మీద కోపం వస్తే భార్యని వద్దనుకుంటాం, భర్త మీద కోపం వస్తే భర్తను కూడా వద్దనుకుంటాం, స్నేహితుల మీద కోపం వస్తే స్నేహితులు కూడా వద్దనుకుంటాం, అయ్యగారి మీద కోపం వస్తే అవసరమైతే అయ్యగారిని కూడా వద్దనుకుంటాం. యేసయ్య మీద కోపం వచ్చింది అనుకో యేసయ్య కూడా వద్దనుకునే మనుషులు నాకు తెలుసా మీకు? మరి ఏంటనుకుంటున్నారు? యేసయ్య మీద కూడా కోపం వస్తుందంటే మరి వస్తుంది చాలా మందికి. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభువును కూడా వద్దనుకునేటువంటి వాళ్ళు. ఎవరి మీద కోపం వస్తే వాళ్ళు వద్దనుకుంటాం మనం. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే వాక్యం, నిన్ను నీ వద్దనుకోవాలి. నువ్వు యేసును వెంబడించాలనుకుంటున్నావా? యేసు ప్రభువును వెంబడించాలనుకుంటున్నావా? నన్ను వెంబడించాలన్నాడు కదా యేసయ్య. నీ ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించాలన్నాడు. యేసును నువ్వు వెంబడించాలంటే మొదట నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నిన్ను నీ వద్దనుకోవాలి. నీ అభివృద్ధిని వద్దనుకోవాలి, నీ ఉద్దేశాలు వద్దనుకోవాలి, నీకు ఇష్టమని వద్దనుకోవాలి, నీకు ఇంకా ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పనులు ప్రపంచంలో ఉంటే అవన్నీ వద్దనుకోవాలి. నిన్ను నీవు వద్దనుకొని యేసుని వెంబడించాలి. నిన్ను నీవు వద్దనుకొని యేసుని కావాలని కోరుకోవాలి. ఇంకొక అద్భుతమైన మాట చెప్పాడు. నిన్ను నీవు ఉపేక్షించుకొని ఆ తర్వాత తన సిలువను ఎత్తుకోవడం అంటే యేసు ప్రభు సిలువ ఎత్తుకున్నాడు. ఎవరు ఎత్తుకున్నాడు చెప్పాలి మీరు? యేసు ప్రభు సిలువను ఎత్తుకున్నాడు. ఎవరు సిలువను ఎత్తుకున్నాడు? ఆయన కాదుగా సిలువ. చెప్పలే ఆయన కాదుగా సిలువ. మరి ఎవరికది? మనదే. మన సిలువ ఆయన ఉదాహరణ ఎత్తుకున్నాడు. మరి నువ్వు సిలువను ఎత్తుకోవాలంటే దాని అర్థం తెలుసా? వేరే బాధ నీ ఉదాహరణ చేసుకోవాలన్నమాట. అది దాని అర్థం ప్రియులారా. ఒకటి నిన్ను నువ్వు వద్దనుకోవాలి, రెండు వేరే వాళ్ళ బాధను నీ భుజం మీద వేసుకొని దేవుడి సన్నిధిలో మోకరించి
ఇతరుల బాధలు నీ భుజం మీద వేసుకోవాలి, వాళ్ళని క్షమించమని అడగాలి, వాళ్ళ కోసం కన్నీరు కాల్చాలి, వాళ్ళ కోసం ఏడవాలి, వాళ్ళ కోసం యేసు ప్రభు కాళ్ళు కడగాలి, వాళ్ళ కోసం నీ తల జలమయమైపోవాలి, వాళ్ళ కోసం నీ కన్నులు జలమయమైపోవాలి, వాళ్ళ కోసం నీ కన్నులు గుమ్మకన్నులైపోవాలి. ప్రియులారా, సిలువను ఎత్తుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే వేరే వాళ్ళ బాధలు నీ భుజాన్ని వేసుకోవాలన్నమాట. అది ప్రియులారా, ఈ రెండు జరిగేనండి. మీరు ఆలోచించండి. యేసు ప్రభువును వెంబడించడం అంటే దీన్ని నీవు వద్దనుకోవాలి, వేరే వాళ్ళ బాధ సిలువ అంటే వేరే వాళ్ళ యొక్క బాధలు నీ భుజం మీద వేసుకొని ప్రభువు దగ్గర మోకరించి వాళ్ళ కోసం ఏడవాలి. ప్రియులారా, అట్లా ఏడ్చినటువంటి భక్తులే బైబిల్ నిండా ఉన్నది. ప్రియులారా, బైబిల్ నిండా ఉన్న వాళ్ళే. ప్రియులారా, దానియేలు అలాగే ఏడ్చాడు, యెహెజ్కేలు అలాగే ఏడ్చాడు, ఇర్మియా అలాగే ఏడ్చాడు. ప్రియులారా, భక్తులంతా అలాగే ఏడ్చారు. ప్రియులారా, అలాగే ఏడ్చారు. ప్రియులారా, మరి నువ్వు కూడా అలాగా ప్రభువును వెంబడించాలంటే ప్రియులారా, ప్రభువును వెంబడించాలంటే ఎట్లా వెంబడించాలంటే ప్రియులారా, తన సిలువను తాను ఎత్తుకొని దీన్ని వద్దనుకొని ప్రభువును వెంబడించాలి. ప్రియులారా, ప్రభువును వెంబడించే విషయంలో ఒక ఇతరుని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆ మాట చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. చాలు, తన తరములో నిందారహితుడు. తన తరములో, అమ్మా ఈ మాట మీద జ్ఞాపకం పెట్టుకోవాలి. నోవాహు నిందారహితుడు దేంట్లో? ఆయన తరములో. ఎంతమంది ఉన్నారు ఆయన తరములో? ఎన్ని కోట్ల మంది ఉంటారు అప్పుడు? ప్రియులారా, అప్పటికి నోవాహుకి 500 సంవత్సరాల వయసు. నోవాహుకి 500 సంవత్సరాల వయసు. అప్పుడు దేవుడు వచ్చాడు నోవాహు దగ్గరికి. నోవాహు, రాబోయే రోజుల్లో 40 రోజులు జలప్రళయం రాబోతుంది భూమి మీద. ఈ తరము వారిలో నిందారహితుడుగా చూశాను నిన్ను. నేను నిందించడానికి నీ దగ్గర ఎటువంటి చెడుగుణం లేదు, నీ దగ్గర ఏమి బ్యాగ్ లేదు, నువ్వు ఇలాంటి వాడు ఇలా అనడానికి. ఈ తరము వారిలో ఎంతమంది ఉన్నారు? ఈ తరము వారిలో నిందారహితుడు. నువ్వు నన్ను వెంబడిస్తున్నావు, నా మార్గంలో నువ్వు నడుస్తున్నావు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు తెలుసు? నాకు 500 సంవత్సరాలు. 500 సంవత్సరాల నుంచి నింద లేకుండా దేవుని భక్తిలో నడవడం అంటే మామూలు విషయం కాదు. మరి 500 సంవత్సరాలు నిన్న లేకుండా ఇదిగో ఇలాంటి నువ్వు అని అన్నానికి లేకుండా ప్రియులారా, ఏ అపవాదు లేకుండా ప్రియులారా 500 సంవత్సరాలు అతని జీవితంలో నడిచాడు. ప్రియులారా, అప్పుడు వచ్చాడు దేవుడు ప్రియులారా నోవాహు దగ్గరికి. చితిసానక అపవాదుతో ఓడ తయారు చేసుకో, జలప్రళయం రాబోతుంది, నువ్వు ఓడ తయారు చేసుకుంటే నువ్వు నీ పిల్లలు బతుకుతారు, లేదంటే వాళ్ళందరూ తెచ్చుకున్నట్టు నువ్వు కూడా తెచ్చుకుంటారు అన్నాడు ప్రియులారా. మరి నోవాహు ఆ తరంలో నిందారహితుడు కదా. అరే వాడ, మరి ఇట్లా జలప్రళయం రాబోతుంది, నేను నిన్ను రక్షించుకుంటానే అని అనలేదు దేవుడు ప్రియులారా. అది కూడా ఒక బాధ్యత పెట్టాడు. మళ్ళీ ఏంటో బాధ్యత అంటే వాడ తయారు చేసుకున్నావు, వాడలో బతుకుతావు నువ్వు అన్నాడు ప్రియులారా. అయ్యా నా శాతగానే అన్నాయిగా, నా శాతగానయ్యా వాడ తయారు చేయడం అనలేదు, ఆర్గ్యుమెంట్ చేయలేదు, ఎదురు మాట్లాడలేదు, సరేనయ్యా అన్నాడు. అంతే. ఎటువంటి కుటుంబం ప్రియులారా? కుటుంబం నోవాహుతో నా భర్తతో చెప్తే నాకు చెప్పినట్టని భార్య తలకాయ ఉంటుంది ప్రియులారా. మా నాన్నతో చెప్తే నాకు చెప్పినట్టని కొడుకు తలకాయ ఊపారు ప్రియులారా. మా మామగారితో చెప్తే వారు చెప్పినట్టని కోడలు కూడా తలకాయ ఊపారు ప్రియులారా. కోడలు కూడా తలకాయ ఊపారు ప్రియులారా. ఎటువంటి కుటుంబం అండి? కోడలను కూడా భక్తులు పెట్టాడు, కొడుకుల్ని భక్తులు పెట్టాడు నోవాహు, భార్య భక్తులు పెట్టాడు నోవాహు ప్రియులారా. మనం భక్తులకు వస్తే మనమే సరిగ్గా శాతకట్ల, మన భర్తలు సరిగ్గా ఉంచడం శాతకట్ల, మన పిల్లలు సరిగా ఉంచడం శాతకట్ల, మన కుటుంబాన్ని ప్రభు దగ్గర తీసుకొని రావడం శాతకట్లేదు ప్రియులారా. నోవాహుని మీరు గమనించండి ప్రియులారా. ఆ తరము వారిలో నిందారహితుడు అంటే ఎంతమంది, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది జనం ఉంటారో ప్రియులారా, అన్ని కోట్ల మందిలో ప్రియులారా నిందలేనటువంటి వాడు ప్రియులారా. మరి అలాగా నీ తరములో నువ్వు నిందారహితుడుగా బ్రతగలవా? నింద లేకుండా జీవించగలవా? నువ్వు నింద లేకుండా జీవించగలవా ప్రియులారా? అబ్రహాంతో ఒక మాట ఉంటుంది దేవుడు ప్రియులారా. చూడండి, ఆ మాట చదువుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. చాలు. అబ్రహాంతో చెప్తాడు, ఎట్లున్నారు నువ్వు అబ్రహాం? చెప్పండి, ఎట్లున్నారు అన్నాడు? నువ్వు నిందారహితుడుగా ఉన్నావు అబ్రహాం, జాగ్రత్త. ఎందుకన్నా తెలుసా? ఇదిగో నన్ను అడగకుండా నీ భార్య చెప్పి మాట్లాడినావు నువ్వు. మాకు పిల్లలు పుట్టరండి, ఇక పిల్లలు పుట్టాలంటే ఒక ఐడియా చెప్తాను నేను ఎక్కడ చేస్తానన్నా. ఏంటో చెప్పన్నాడు అబ్రహాం. ఇదిగో నాకు రాసి ఉంది కదా, ఆఖరు నుంచి పెళ్లి చేస్తాను నీకు, ఆఖరు చేసుకో నువ్వు.
ఆఖరి పిల్లలు పుడితే మన పిల్లలు చూసుకున్నాం అని భార్య చెప్పింది. దేవుడు నడకుండా వారి మాట విని ఆదరణ చేసుకున్నాడు పిల్లల. ఆదరణ చేసుకున్నాడండి. చేసుకుని పిల్లల మూడు తెప్పలు తెచ్చుకున్నాడు పిల్లల. ఎప్పటికే ఆ తెప్పలే పడుతున్నారు పిల్లలు అందరూ. అందుకని దేవుడు అన్నాడు, అబ్రహాం నువ్వు నింద రైతుడుగా ఉన్నావు నా సన్నిధిలో, నింద లేకుండా ఉండాలి, అటువంటి పొరపాట్లు చేయ నాకు, జాగ్రత్తగా ఉండాలి అన్నాడు పిల్లల. జాగ్రత్తగా ఉండాలి అన్నాడు పిల్లల. పిల్లలంటే నేను మీకు ఒక అద్భుతమైన మాట చెప్తా. అమ్మా నాకేం చూడాలి, మీరు యేసు నువ్వు వెంబడిస్తే యేసు నీతో పాటు ఇంటికి వచ్చేస్తాడు. అదే అద్భుతం. యేసు నువ్వు వెంబడిస్తే ఆత్మలుగా పరిపూర్ణంగా నువ్వు వెంబడిస్తే యేసు ప్రభు నీ ఇంటికి వస్తాడండి. యేసు నీ ఇంటికి వస్తే లాభం ఏంటి తెలుసా? 20-30 సంవత్సరాల నుంచి ఇంట్లో మూడుగుతున్నటువంటి జాకై డబ్బులన్నీ బయటకు వచ్చినాయి యేసు ప్రభు వస్తే. 7 దయ్యాలు మధ్యలేని మధ్యలో ఉన్నాయి పిల్లారా. 7 దయ్యాలు మధ్యలేని మధ్యలో 7 దయ్యాలు బయటకు వచ్చింది యేసు ప్రభు రాగానే. యవనస్తుల్లో 6,000 దయ్యాలు ఉన్నాయి పిల్లారా. 6,000 దయ్యాలు ఉన్నాయి యవనస్తుల్లో పిల్లారా. వాడు ఎప్పుడు సమాధుల్లో ఉంటా ఉండేవాడు పిల్లారా. యేసు ప్రభు రాగానే 6,000 దయ్యాలు బయట కనిపించాడు పిల్లారా. నువ్వు యేసుని వెంబడిస్తే యేసయ్య నీతో వస్తాడు పిల్లారా. నువ్వు పరిపూర్ణతలోకి వస్తే యేసు ప్రభు నీతో ఉంటాడు. యేసు ప్రభు నీతో ఉంటే నీకు దీవెన, నీకు దీవెన, నీ భర్తకు దీవెన, నీ పిల్లలకు దీవెన, నీ మనవడకు దీవెన, నీ మనవరాలకు దీవెన, నీ ఉద్యోగానికి దీవెన, నీ వ్యాపారాలకు దీవెన, నీ పిల్లలకు దీవెన. యేసు నీతో వస్తే ఎప్పుడు వస్తాడంటే నువ్వు పరిపూర్ణతలోకి వస్తే వస్తాడు నీతో. పరిపూర్ణతలోకి వస్తే వస్తాడు నీతో. నువ్వు పరిపూర్ణతలోకి వస్తే పిల్లరా ఎక్కబడే సంఘంలో ఉంటావు. అందుకని ఆయన అన్నాడు పిల్లరా, షూలమ్మితి పరిపూర్ణురాలు. అందుకని అంటే పిల్లరా ఆ నామకాండ క్రైస్తవులు అంటున్నారు యేసు ప్రభుతో, యేసయ్యా షూలమ్మితి ఎందుకు నీకు ముచ్చట పుట్టించున్నది ఏంటి? చాలా ముద్దుగా ఉన్నట్టున్నావు, చాలా బాగున్నట్టున్నావు. ఎత్తబడే సంఘంలో నీకు అంత ముద్దు వచ్చేటువంటి విషయాలు ఉన్నాయా? వాళ్ళు అడుగుతున్నారు, ఎత్తబడే సంఘంలో నీకు అంత ముద్దు వచ్చేటువంటి విషయాలు ఉన్నాయా? ఏంటి ముద్దొచ్చేటువంటి విషయాలు ఏంటి? నీకు అంత ఇష్టం గుర్తించేటువంటి విషయాలు ఏంటి? వధువు సంఘంలో, పెళ్లి కుమార్తె సంఘంలో నీకు అంత ముద్దుగా ఉండేటువంటి విషయాలు ఏంటి యేసయ్యా అని అడుగుతున్నారు పిల్ల. ఏంటి యేసయ్య అని అడుగుతున్నారు పిల్ల. ఒక మాట చెప్పారా ముగించే ముందు? ఒక్క మాట చెప్తా. చాలా విషయాలు ఉన్నాయి ఆయనకి ఇష్టమైనటువంటి విషయాలు. ఒక మాట చెప్పి ముగిస్తాను చూడండి. ఆ మాట పిల్లారా పరమగీతములు 2వ అధ్యాయం 3వ వచనం. చాలు పిల్లాన్ని గమనించాలి. నా ప్రియుడు అడవి వృక్షంలో జందర వృక్షంలా ఉన్నాడు. జందర వృక్షం అంటే యాపిల్ చెట్టు పిల్లారా. యాపిల్ చెట్టు రకరకాలైనటువంటి జబ్బుల నివారణకు పనిచేస్తుంటారు పిల్లారా. ఆ యాపిల్ చెట్టులా ఉన్నాడంట అడవి వృక్షాల్లో ఆయన ప్రియుడు యేసు ప్రభువు పిల్లారా. ఆ అమ్మాయి ఏమన్నా తెలుసా? అతని నీడలో ఆనందభరితనై కూర్చుంటాను. ఆనందభరితనై నేను పాత్రలోకి వచ్చి పాట కొత్తలో కూర్చోరాదు నా తెలియదు పిల్లారా. అతని నీడన కూర్చుందును ఆనంద. ఇక్కడ పడవనాటి స్కూల్లో చదువుకున్నాను నేను. తర్వాత అక్కడ చదువుకునేటప్పుడు 6వ తరగతి చదువుకునేటప్పుడు ఎలవకుండా చిన్నప్పుడు దగ్గర హాస్టల్ ఉండేది. అప్పుడు నేను ఎంత ఉండేవాడిని, నా బాబా ఉండేవాడిని. అప్పుడు మా హాస్టల్లో రోజు ప్రార్థన పెట్టేవాడు, పెద్దోడు ఉండేవాడు. రోజు నైట్ సాయంకాలం ప్రార్థనలో కూర్చునేవాడు పిల్లారా. అంతప్పుడు నేర్చుకున్న పాట అది నేను. అంతప్పుడు వాళ్ళందరూ మంచి పాటలు, ఈ పాత పాటలు పాడుతూ ఉండేవాడు పిల్లారా. సరే ఎంత అద్భుతంగా ఉండేదో పిల్లారా. వాళ్ళు అందరూ పాడుతూ ఉంటే పిల్లారా నాకు ఎప్పుడు వస్తాయో ఈ పాటలన్నీ అనుకునేవాడిని పిల్లారా. నిజంగా పిల్లారా ఆనందం మహానందం అనేటువంటి పాటలు అంటాడు పిల్లారా. ఆనందభరితనై నేను అతని నీడలో కూర్చుంటాను పిల్లారా. ఎవరి నీడలో ఎవరు కూర్చుంటారు పిల్లారా? ఎవరింటి ముందు పోయి ఒక గంట కూర్చోడానికి మనకి ఇష్టం ఉంటుందండి. వాడింటి ముందు మనం కూర్చుంటా అని అనుకోవాలి మనం పిల్లారా. అలా వాడి కొట్టు ముందు మనం కూర్చోటం అలా వాడి ముందు మనం కూర్చోటం ఏంటి? వాడు కాలం కాలేజీలో కూర్చోవడం నాకు కింద కూర్చోవడం ఎవరు నేను చెప్పింది అంటాం పిల్లారా. కానీ ఎంతబడే సంఘానికి ఉన్న లక్ష్యం ఏంటి తెలుసా? యేసు ప్రభు వారి నీడలో కూర్చుంటుంది. యేసు ప్రభు వారికి నీడలో కూర్చుంటుంది. దావీదు అన్నాడు పిల్లారా, నా కాదు చోటు నీవే, నా కాదు చోటు నీవే. ఇంకో మాట అన్నాడు, బహోన్నతుని చోటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు.
దావీదు ప్రియులారా యేసు ప్రభు యొక్క నీడలో ఉండాలని కోరుకునేటువంటి వాడు, దేవుని నీడలో ఉండాలని కోరుకునేటువంటి వాడు ప్రియులారా. గొలియాతును చూసి అందరూ భయపడుతుంటే ప్రియులారా, దావీదు భయపడకుండా రే యుద్ధం నాది కాదురా, యెహోవానే నా దేవుని యుద్ధం, నా తరపున ఆయనే చేస్తాడు, ఆయన తరపున నేను ఉంటాను, ఆయన ఎక్క కాకుండా నేను అన్నాడు ప్రియులారా. ప్రియులారా మీరు గమనించండి ప్రియులారా, ఎందుకంటే ఒకళ్ళు నీకు హోదా ఉండొచ్చు, ఒకళ్ళు నీకు ప్రపంచంలో ఎన్నో ఉండొచ్చు ప్రియులారా, నీకు ఎన్నో ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, డబ్బులు ఆనందిస్తున్నావేమో, బంగారం ఉండొచ్చు, బంగారం ఆనందిస్తున్నావేమో, ఆస్తులు ఉండొచ్చు, ఆస్తులు ఆనందిస్తున్నావేమో, రాజకీయాలు ఉండొచ్చు, రాజకీయాలు ఆనందిస్తున్నావేమో, ప్రపంచ సంబంధమైన హోదా ఉండొచ్చు, హోదాలు ఆనందిస్తున్నావేమో, కానీ ఎంతబడి సంఘాన్ని మీరు గమనించండి ప్రియులారా, అతని నేలలో ఆనంద భరితమై కూర్చుంటా నేను అతను ప్రియులారా, ఆనందిస్తుంది ప్రియులారా, అతని నేలలో కూర్చుంది ప్రియులారా. లోతు అబ్రహాము నీడలో ఉండలేక సొదొమ పోయాడు ప్రియులారా. ఏం బాగున్నాడు చెప్పండి, ఏం బాగున్నాడు? చివరికి సొదొమ రాజు కూడా శత్రువులు ఎత్తుకొని పోయారు, సొదొమ రాణిని కూడా ఎత్తుకొని పోయారు, లోతుని ఎత్తుకొని పోయారు, లోతు పాలను కూడా ఎత్తుకొని పోయారు. చివరికి అబ్రహాము వచ్చి అందరూ ఎదిరించాల్సి వచ్చింది ప్రియులారా. శుభ్రంగా 3 పూట్ల కడుపుతో తినేటువంటి తండ్రిని వదిలిపెట్టి ప్రియులారా, చివరికి వాళ్ళు అతని నీడలో ఉండకుండా, తండ్రి నీడలో ఉండకుండా తండ్రికి దూరంగా ఏర్పడి ప్రియులారా, వాడే బాగున్నాడు ప్రియులారా, పందులు కాసేటువంటి స్థితికి దిగుతాడు ప్రియులారా. ఆయన అంటున్నాడు, శోభకి ఎందుకు ముచ్చట పుట్టించేది ఏంటని అడుగుతున్నారు మీరు, నా నీడలో ఉంటుంది అదే నాకు ముచ్చట అన్నాడు ప్రియులారా. నా నీడలో ఉంటుంది శోభమితే అదే నాకు ముచ్చట అన్నాడు ప్రియులారా. నేను అడుగుతున్నాను, దేవుని యొక్క నీడలో ఉండగలవా? చనిపోయే వరకు ఎంత కష్టమైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎంత ఇరుకైనా, రణమైనా, మరణమైనా దేవుని యొక్క నీడలో ఉండగలవా? దేవుని యొక్క నీడలో జీవిస్తూ, దేవుని యొక్క నీడలో బ్రతుకుతూ, దేవుని యొక్క నీడలో నీ తనువును సాధించగలవా? ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ లేఖనాలను చదివిస్తాము ప్రియులారా. షోలమ్మితి యందు నీకు ముచ్చట పుట్టించున్నది ఏమి? షోలమ్మితి అంటే పరిపూర్ణురాలు ప్రియులారా.